నల్గొండ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు, మూడు పార్టీల క్యాండిడేట్స్ అక్కడివారే. అద్దంకి దయాకర్, నెలిగంటి సత్యం, దాసోజు శ్రవణ్, శంకర్ నాయక్. ఒక్క వరంగల్ జిల్లా నుంచి మాత్రమే విజయశాంతి. వివరాలేంటో తెలుసుకుందాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5గురు అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల నుంచి పోటీ చేయనుండగా ఆ పార్టీ మిత్రపక్షం సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. మరో స్థానంలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల లాంఛనప్రాయం కానుంది. కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ అభ్యర్థి నెలిగంటి సత్యం, బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కూడా నల్గొండ జిల్లాకు చెందినవారే. ఇలా మొత్తం 5 స్థానాల్లో 4 అభ్యర్థులు ఉమ్మడి జిల్లా చరిత్ర ఉన్నవారే కావడం గమనార్హం. బరిలో ఉన్న 3 పార్టీలకు చెందినవారు నల్గొండ జిల్లాకు చెందినవారే. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇది అరుదైన సందర్భమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్కసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే, శంకర్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి. కేతావత్ శంకర్ నాయక్ నల్గొండ జిల్లాలోని దామరచెర్లలోని దిలావర్పూర్లో ఏప్రిల్ 4, 1972లో జన్మించారు. 1998లో దామరచెర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2001లో దామరచెర్ల నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. 2006 నుండి 2011 వరకు ఎంపీపీగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో జెడ్పీటీసీగా గెలిచారు. 2014 నుండి 2019 మధ్యలో కాంగ్రెస్ జిల్లా ప్రణాళిక సంఘం మెంబర్గా పనిచేశారు. 2016 నుండి 2019 వరకు మిర్యాలగూడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయన్ను ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇకపోతే అద్దంకి దయాకర్ కాంగ్రెస్ క్యాండిడేట్. అద్దంకి దయాకర్ 1971లో సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలం నెమికల్ గ్రామంలో జన్మించారు. అద్దంకి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2014లో 1847 ఓట్లతో, 2018లో 2379 స్వల్ప ఓట్ల తేడాతో పోటీ చేసి గాదర్ కిషోర్ మీద ఓడిపోయారు. ఆయనకు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కలేదు. వివాదాలు చుట్టుముట్టినా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఇకపోతే దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ అభ్యర్థి. సెప్టెంబర్ 7, 1966లో నల్గొండ జిల్లాలో జన్మించిన దాసోజు శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ సూచనతో 2008లో ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ లోక్సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో పీఆర్పీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ వివాదాన్ని బలంగా వినిపించారు. రాష్ట్ర ఏర్పాటు కొన్ని కారణాల వల్ల 2014 ఏప్రిల్ 12న టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏఐసిసి ఎన్నికల వార్ రూమ్లో భాగమయ్యారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో 2022 అక్టోబర్ 21న అప్పటి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రవణ్ పేరును ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక సిపిఐ అభ్యర్థిగా నెలిగంటి సత్యం. శాసన మండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నెలిగంటి సత్యంను ఎంపిక చేశారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో పలు పదవుల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ పొత్తుధర్మంలో భాగంగా సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఆ సీటుకు ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశంలో ఆదివారం రాత్రి ముగ్ధుం భవన్లో సమావేశమయ్యారు. శాసన మండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నెలికంటి సత్యం పేరు ఖరారు చేసినట్లుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సత్యం ప్రస్తుతం నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించిన సీటు కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి సిపిఐ తరపున కూనంనేని కృతజ్ఞతలు తెలిపారు. మరొక ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి జూన్ 24న 1966లో వరంగల్ జిల్లాలో జన్మించారు. మద్రాసులో పెరిగారు.
1998లో బీజేపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పార్టీని 2009లో టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. విజయశాంతిని 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె 2020 డిసెంబర్ 7న బీజేపీలో చేరి 2023 నవంబర్ 15న ఆ పార్టీకి రాజీనామా చేశారు. నవంబర్ 17న హైదరాబాద్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నవంబర్ 18న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కన్వీనర్గా నియమించారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయశాంతి రాజకీయాలకు మరింత దగ్గరయ్యారు. మొత్తంగా నల్గొండ నుంచే 4 అభ్యర్థులు ఎమ్మెల్సీ కోటాలో నిల్చోవడం నిజంగా ఇదొక రేర్ పరిణామాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా మొత్తంగా అంటే ఇప్పుడు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే చాలామంది ఎవరైనా ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తులే అని మరికొంతమంది ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా కొంతమంది హర్షిస్తున్న సొంత జిల్లా వాళ్ళు, మరికొంతమంది ఒకే జిల్లా నుంచి వెళ్ళి ఇంతమందికి ఎలా ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ ఇస్తారు అని చెప్పేసి మరికొంతమంది అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. మొత్తంగా 5 ప్రకటించినటువంటి 5 ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 4 ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషమనే చెప్పాలి.